తెలంగాణలో ఎలక్షన్ హీట్ షురూ అయింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ నగారా మోగనుంది. ఇక ఎమ్మెల్యేగా గెలవటానికి అభ్యర్థులు చేసే పనులు, వాళ్లు చేసే ప్రచారాలు కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే, కొన్ని ఏంట్రా బాబు ఈ అతి అని అనిపిస్తుంటుంది కదా. మీరు ఇప్పటివరకు చూసిన వెరైటీ ప్రచారమేంటో కామెంట్ చేయటం మర్చిపోకండి. అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. అసలు ఎమ్మెల్యేలకు ఈ అదానీ అంబానీలకు సంబంధమేంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. మన దేశంలో ఉన్న ఎమ్మెల్యేలలో టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేస్ ఎవరో తెలుసా? అయితే తెలుసుకుందాం రండి. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్న ఈ వీడియో చూసారా మీరు? అదేనండి, ఓ రిపోర్టర్ తెలంగాణలోని ఎలక్షన్ గురించి తెలుసుకోవటానికి వెళ్ళాడు. అక్కడ బాసన్లు తోముకుంటున్న మహిళను మీ ఎమ్మెల్యే ఎవరంటే, ఏమోనండి నాకు తెలీదు అంటుంది. ఆఖరికి సీఎం కూడా తెలీదు అని చెబుతుంది. ఇంతకీ అసలు ఎమ్మెల్యే అంటే ఎవరు? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం నుంచి గెలుస్తాడో ఆ నియోజకవర్గంలోని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ని అసెంబ్లీలో సమావేశాల్లో ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు ట్రై చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఆయనకు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ అనేది మినిమం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. పోటీ చేయాలనుకున్న వారు ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ ఉద్యోగం ఉండి ఉండకూడదు. ఒకవేళ అతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే దానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా పోటీ చేయాలని అనుకుంటున్న క్యాండిడేట్ ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. క్యాండిడేట్ ఏ నేరం చేసి ఉండకూడదు. ఒకవేళ నేరం చేసినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థి గాని నేరం చేసినట్టు కానీ రుజువైతే పోటీ చేసే హక్కును కోల్పోతాడు. అభ్యర్థి తన సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. అంటే సౌండ్ మైండెడ్గా ఉండాలి. మరి ఏం చదువుకొని ఉండాలి అని ఆలోచించకండే. వీరికి ఎడ్యుకేషన్తో పని లేదు. అదే మన ఇండియన్ పాలిటిక్స్లోని మ్యాజిక్. ఇలా ఏం చేయాలి, ఏం చేయకూడదు అని రూల్స్ ఉన్నాయి, కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర ఇంత డబ్బు మాత్రమే ఉండాలి అని ఎక్కడా చెప్పలేదు. దీంతో వీరి ఆస్తులకు ఏ ఢోకా లేకుండా పోతుంది. మన దేశంలో టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేలలో అత్యధిక ఆస్తులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల రూపాయలు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సింపుల్గా ADF అన్నమాట. ఇందులో దేశంలో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి తనకు ఎంత ఆస్తి ఉందో చెబుతూ సంతకం చేసి మరీ ఎలక్షన్ ముందు అఫిడవిట్ ఇస్తారు కదా. వాటి ద్వారానే ADF మొత్తం లెక్కించి ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తి ఎంత ఉందో చెబుతుందన్నమాట. ఇక రెండో స్థానంలో 1267 కోట్ల రూపాయలతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే HK పుట్టస్వామి గౌడ ఉన్నారు. కన్నఘట్ట పుట్టస్వామి గౌడ శ్రీనివాస్ కర్ణాటకలో 1954లో పుట్టారు. ఆయన స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత కర్ణాటకలోని బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ రామ్నారాయణ్ చెల్లారం కళాశాలలో చేరారు. అక్కడ 1973 నుండి 1975 వరకు కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత పాలిటిక్స్ వైపు వచ్చారు. ఇక ఎమ్మెల్యే HK ఈ లిస్టులో ఉన్న ఏకైక ఇండిపెండెంట్ క్యాండిడేట్. కర్ణాటక ఎన్నికలలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలను వెనక్కి నెట్టి ఇండిపెండెంట్గా గెలిచి తన సత్తా చాటారు పుట్టస్వామి. టాప్ 3 రిచెస్ట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్కు చెందిన ప్రియాకృష్ణ. ఈయన 1156 కోట్ల రూపాయల ఆస్తులతో 3వ స్థానంలో నిలిచారు. ప్రియాకృష్ణ అత్యంత చిన్న వయసు ఎమ్మెల్యేగా కూడా రికార్డు ఉంది. 2003లో ప్రియాకృష్ణ తన పొలిటికల్ జర్నీ మొదలుపెట్టారు. గోవిందరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023 ఎలక్షన్స్లో కర్ణాటకలో పోటీ చేసిన రిచెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రియాకృష్ణే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ టాప్ రిచెస్ట్ ఎమ్మెల్యేస్ ముగ్గురు కర్ణాటకకు చెందినవారే. ఇక 4th ప్లేస్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు ఆయన రాజకీయ జీవితాన్ని 1975లోనే తను చదువుకుంటున్న రోజుల్లోనే స్టార్ట్ చేశారు. అంటే మాస్టర్ డిగ్రీ చేస్తున్న టైంలో అన్నమాట. చంద్రబాబు మొదట యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. పులిచెర్ల యూత్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా చేశారు చంద్రబాబు. NG రంగా నాయకత్వంలో 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి
మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటికి చంద్రబాబు వయసు కేవలం 28 సంవత్సరాలే. ఆ టైంలో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరటం, సీఎంగా సేవలు అందించటం అంతా తెలిసిందే. ఇక ఆస్తుల విషయానికి వస్తే 668 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు ప్రకటించారు. చంద్రబాబు ఆస్తిలో ఎక్కువ ఆదాయం వచ్చేది హెరిటేజ్ నుంచే. ఇక ఫిఫ్త్ ప్లేస్ విషయానికి వస్తే బీజేపీ ఎమ్మెల్యే జేఎస్ పటేల్. పటేల్ 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. పటేల్కి ఎమ్మెల్యే టికెట్ను మొదటిసారిగా 1985లో బీజేపీ ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్లో చాలా పొజిషన్స్లో పనిచేశారు. పటేల్ ఆస్తుల విషయానికి వస్తే 661 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్లో చెప్పారు. ఆ ఆస్తుల ప్రకారం పటేల్ రిచెస్ట్ ఎమ్మెల్యేలలో 5వ స్థానంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యే బిఎస్ సురేష్ 6వ స్థానంలో ఉన్నారు. సురేష్ 2012లో ఎమ్మెల్సీ కావటం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. సురేష్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెబుతారు. ఈయన 2018లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయటం కోసం ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత హెబ్బల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికలలో కూడా హెబ్బల్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం కర్ణాటక కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. సురేష్ భార్య పద్మావతి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆమె 2019లో హోస్కోట్ నియోజకవర్గంలోని ఉప ఎన్నికలలో పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. సురేష్ ఆస్తుల విషయానికి వస్తే 648 కోట్ల రూపాయల ఆస్తులతో రిచెస్ట్ ఎమ్మెల్యేల లిస్టులో 6th ప్లేస్లో ఉన్నారు. 510 కోట్ల ఆస్తులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ 7వ స్థానంలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్లోకి రాకముందు బిజినెస్ మ్యాన్గా ఉండేవారు. ఇక పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు బిజినెస్ షేర్స్ అన్నీ అమ్మేశారు. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ అదే సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం, తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మనస్పర్ధలు రావటం జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దీన్నే సింపుల్గా వైఎస్ఆర్సీపీ అని పిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ 67 సీట్లను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. ఈ టైంలోనే పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019లో వచ్చిన ఎన్నికలలో వైసీపీ సునామీ సృష్టించి 175 స్థానాలకు గాను 151 నియోజకవర్గ స్థానాలలో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు వైఎస్ జగన్. ఇక 8వ స్థానంలో బీజేపీకి చెందిన పరాగ్ షా ఉన్నారు. 2017లో షా బృహాన్ ముంబై మహానగర్ పాలిక ఎన్నికలలో వార్డు మెంబర్ 132 నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని 2019 ఎన్నికలలో గట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక షా ఆస్తి విషయానికి వస్తే 500 కోట్ల విలువైన ఆస్తితో 8th ప్లేస్లో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ డియో షార్ట్కట్లో టీఎస్ సింగ్ డియో 500 కోట్ల రూపాయలతో 9వ స్థానంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. అంబికాపూర్లో ఉన్న సర్గుజాకు ప్రస్తుత నామమాత్రపు మహారాజుగా టీఎస్ సింగ్ డియో ఉన్నారు. అందుకే ఈయనను టీఎస్ బాబా అని పిలుస్తారు. ఇక టాప్ 10లో ఉన్న ఎమ్మెల్యే మంగళ్ ప్రభాత్ లోదా. మహారాష్ట్రలోని దక్షిణ ముంబైలోని మల్బార్ హిల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం పర్యాటక మంత్రిత్వ శాఖ నైపుణ్యాభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన ఆస్తుల విలువ 441 కోట్లు. మరి లోయెస్ట్ అసెట్స్ ఉన్న ఎమ్మెల్యేలు లేరా అని అడగకండి, వారు కూడా ఉన్నారు. వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలో తక్కువ ఆస్తులు ఉన్నవారిలోనూ ఫస్ట్ ప్లేస్లో పశ్చిమ బెంగాల్కు చెందిన నిర్మల్ కుమార్ తారా. ఈయన వద్ద కేవలం 1700 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 2వ స్థానంలో ఒడిశా రాయగడ ఎమ్మెల్యే మార్కండ ముడులి. ఈయన వద్ద 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 3వ స్థానంలో పంజాబ్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే నరేందర్ పాల్ సింగ్. ఈయన వద్ద 18,370 రూపాయలు ఉండటంతో 3వ స్థానంలో ఉన్నారు. ఇదండి
టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేస్ అండ్ లోయెస్ట్ అసెట్స్ ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.